అందరికీ నమస్కారం. ఏపీలో అయితే ఇళ్ల పట్టాలు లేని వాళ్ళకు శుభవార్త అందించారు చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయాలను మనం పూర్తిగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పేదలకు తీపి కబురు చెప్పింది. వచ్చే 2 నెలల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే అమరావతిలో నిర్వహించిన కలెక్టర్లు సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు చొప్పున స్థలం ఇస్తున్నామన్నారు. జిల్లాల్లో ప్రభుత్వ భూములు ఉంటే వాటిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఒకవేళ ప్రభుత్వ భూమి లేకపోతే ప్రైవేటు భూమిని కొనుగోలు చేసి ఇస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో కొన్ని కాలనీలు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు ఆయా కాలనీల్లో ఇచ్చిన స్థలాల్లో ఇల్లు కట్టుకున్న వారికి వదిలేసి అక్కడ స్థలం వద్దనుకునే వారి స్థలాలు రద్దు చేయాలని సూచించారన్నమాట. అక్కడ కావాలంటే 3 సెంట్లు ఇవ్వాలని, ఒకవేళ వద్దనే వారికి మరో చోట ఇస్తామన్నారు. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. 2015 నుంచి 2024 మే వరకు మొత్తం 18,00,000 ఇళ్లకు 7.27 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారన్నమాట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3,00,000 ఇళ్లు పూర్తి చేశారని, టిడ్కో ఇళ్లు కూడా కలిపి 2.50 లక్షల ఇళ్లు గృహప్రవేశాలు చేయబోతామన్నారు. సో, ఇవన్నీ కలిపితే మొత్తం 5.50 లక్షల వరకు ఇల్లు పూర్తవుతాయన్నారు. చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట బెల్ ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.